హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర మిత్రులకి షేర్ చేయండి. మనం తెలంగాణ కల్చర్లో భాగంగా ఈరోజు చెప్పుకుంటున్నటువంటి అంశం ప్రధానమైనటువంటి జాతరలు. ఈ ప్రధానమైనటువంటి జాతరలో ఒకటి గొల్లగట్టు జాతర. ఇది తెలంగాణ రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద జాతరగా దీన్ని చెప్పుకుంటాము. మొదటి అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క జాతర లేదా మేడారం జాతర. ఇది గిరిజనులు నిర్వహించేటటువంటి జాతర. ఇది గొల్లగట్టు జాతర తెలంగాణ రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద జాతర. దీనిని యాదవ కులస్తులు నిర్వహిస్తారు. దీనికి ఉన్నటువంటి మరొక పేరు ఏందని చూసినప్పుడు ఈ గొల్లగట్టు జాతరనే దురాజపల్లి జాతర అని కూడా అంటాము. ఈ దురాజపల్లి జాతర అని కూడా అంటాము. అనగా ఇది దురాజపల్లి గ్రామంలోని చివ్యంల మండలం. ఏ మండలం? చివ్యంల మండలం, సూర్యాపేట జిల్లా. పాత నల్గొండ జిల్లా, కొత్త జిల్లాల ప్రకారంగా సూర్యాపేట జిల్లా చివ్యంల మండలం దురాజపల్లి అనే గ్రామంలో నిర్వహిస్తారు కాబట్టి ఆ గ్రామం పేరు మీదుగా దీన్ని దురాజపల్లి జాతర అని అంటాము. అలాగనే పాలచర్లయ్య జాతర అని కూడా అంటాము మనం. దీన్ని పాలచర్లయ్య గుట్ట జాతర. పాలచర్లయ్య గుట్ట జాతర అంటే అర్థం ఏంటి? ఇక్కడ పాలచర్లయ్య అనే గుట్ట మీద ఈ జాతర నిర్వహిస్తారు కాబట్టి దీన్ని పాలచర్లయ్య గుట్ట జాతర అని కూడా అంటాము. దీంతో పాటు దీనికి ఉన్నటువంటి ఇతర పేరు దురాజపల్లి జాతర అంటాం, పాలచర్లయ్య జాతర అంటాం, గొల్లగట్టు జాతర అని కూడా అంటాం. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ జాతర. ఈ జాతర నిర్వహిస్తున్న వారు యాదవ కులస్తులు. అయితే ఈ జాతర ప్రారంభం ఇక్కడ ఉన్నటువంటి దేవర పెట్టెని కేసారం అనేటటువంటి గ్రామానికి తీసుకెళ్ళి, ఏ గ్రామం అండి? కేసారం. ఈ కేసారం అనే గ్రామానికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి హక్కుదారులకు చూపించి తదుపరి పూజా కార్యక్రమాలు మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. ఈ దేవరపెట్టెలో ఉన్నటువంటి విగ్రహాల సంఖ్య 30 విగ్రహాలు ఉంటున్నాయి ఆ దేవరపెట్టెలో. ఈ కేసారం హక్కుదారులో 3 వంశాల వాళ్ళు ఉంటారు. ఒకరు తండు అనేటటువంటి వంశం, మరొకటి మట్ట అనేటటువంటి వంశం, మరొకటి దేవర అనేటటువంటి వంశం. ఈ 3 రకాల వంశాల వాళ్ళు అక్కడ ఉండడం జరుగుతుంది. ఈ హక్కుదారులకు చూపించి ఈ పెట్టెని తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు మొదలు పెడతారు. దీన్ని దిష్టి పోయడం లేదా దిష్టి తీయడం అంటారు. దీంతో ఈ జాతర ప్రారంభమవుతుంది. కాసింపేటకు చెందినటువంటి యాదవ కులస్తులు పసిడి కుండను, ఏ ఊరికి చెందినటువంటి వాళ్ళు? కాసింపేటకు చెందినటువంటి యాదవ కులస్తులు పసిడి కుండను ఈ ఆలయానికి గోపురంగా అమరుస్తారు. కాసింపేటకు చెందినటువంటి యాదవ కులస్తులు. అలాగే సూర్యాపేటకు చెందినటువంటి యాదవ కులస్తులు ఈ ఆలయానికి మకర తోరణాన్ని ఊరేగింపుగా తీసుకొస్తారు. ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 4 రోజులు ఈ జాతర జరగడం అనేది జరుగుతుంది. ఇది మాఘమాసంలోని తొలి ఆదివారంలో ఈ జాతర ప్రారంభమవుతుంది. ఇక్కడ నైవేద్యాన్ని కుక్కల బండ్ల మీద పోసి ఒక కుక్కల్లాగా నాలికతో ఇక్కడ భక్తులు నాకడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆచారం. ఈ జాతరలో ముఖ్యమైన మనకు ప్రశ్న అడిగేది ఏంటంటే, దేవరపేటను ప్రదర్శించేది ఏ జాతరలో అన్నప్పుడు గొల్లగట్టు జాతరలో. గొల్లగట్టు జాతర ఏ కులస్తులు నిర్వహిస్తారన్నప్పుడు యాదవ కులస్తులు నిర్వహిస్తారు. ఇలా మనం చెప్పుకోవాలి. తదుపరి ఈ జాతర యొక్క ప్రత్యేకత మళ్ళీ ఇంకేమి ఇక్కడ అని చూసినప్పుడు, ఇక్కడ ఆరాధించబడుతున్నటువంటి దేవతలు ఇద్దరు. ఒకరు లింగమంతుల స్వామి, మరొకరు చౌడమ్మ తల్లి. ఈ లింగమంతుల స్వామిని శివుని యొక్క అవతారంగా చెప్తారు. యాదవ కులస్తుల యొక్క కులదైవాన్నే లింగమంతుల స్వామిగా భావిస్తారు. ఈ లింగమంతుల స్వామి యొక్క సోదరి చౌడమ్మ తల్లి. ఈ చౌడమ్మ తల్లి కూడా ఇక్కడ పూజలు అందుకుంటుంది. వీళ్ళు తొలి రోజు అయిపోయిన తర్వాత 2వ రోజు ఈ చౌడమ్మ తల్లి వద్ద బలి కార్యక్రమం, అంటే మేకలు, గొర్రెలు ఇవన్నీ బలించే కార్యక్రమాన్ని జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. 2వ రోజు ఎక్కడ బలిస్తారు? చౌడమ్మ తల్లి వద్ద.
ఇది ఇలా 4 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. చివరి రోజు కేసారం అనే ఉత్సవంతో ఈ జాతర ముగించడం అనేది జరుగుతుంది. అయితే ఈ చౌడమ్మ తల్లి ఈ జాతరని ఇక్కడ స్థానికులు చెప్పేటటువంటి కథనాల ప్రకారం ఏంటంటే, శివుడు రాక్షస సంహారంలో భాగంగా రాక్షసుని సంహరించినప్పుడు అతని యొక్క రక్తం భూమి మీద పడి మళ్ళీ రాక్షసుడు పుట్టి వస్తూ ఉంటాడు. ఇలా సంహరిస్తూ ఉంటే రాక్షసులు పుడుతుంటారు. ఇలా సంహరించుకుంటూ అలసిపోయి ఈ పాలశర్లయ్య గుట్ట వద్ద సేద తీర్చుకుంటాడు శివుడు. ఇలా సేద తీర్చుకున్నటువంటి శివుని యొక్క చెమట చుక్క కింద పడి చెమట చుక్క నుంచి చౌడమ్మ తల్లి అని పుట్టి ఉంటుంది. ఈ చౌడమ్మ తల్లి మళ్ళీ శివుడు కొంచెం సేద తీర్చుకుని మళ్ళీ రాక్షస సంహారం మొదలుపెట్టినప్పుడు ఈ చౌడమ్మ తల్లి ఆ రాక్షసును సంహరించినటువంటి వచ్చేటటువంటి రక్తము భూమిపై పడకుండా తనే ఆ రక్తాన్ని తాగివేస్తుంది. ఇలా ఆ చౌడమ్మ తల్లి శివుని నుంచి వరాన్ని పొందడం జరుగుతుంది. నాతో పాటు ఇక్కడ నీవు కూడా పూజలు అందుకుంటావని చౌడమ్మ తల్లి వరాన్ని పొందింది. అందుకనే ఆ చౌడమ్మ తల్లికి కూడా పూజలు అందుతాయి. ఆమె వద్ద ఆ బలి కార్యక్రమం, రక్తాన్ని నడిపించడానికి ఈ బలి అనే కార్యక్రమాన్ని ఈ జాతరలో నిర్వహించడం అనేది జరుగుతుంది. జనరల్గా శివుని దగ్గర ఎలాంటి హింస జరగదు, కానీ ఇక్కడ శివునికి తొలి రోజు పూజలు అందుకున్నప్పటికీ రెండవ రోజు చౌడమ్మ తల్లి వద్ద ఈ బలి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ జాతరలో. ఇలా 4 రోజులు ఈ జాతర సాగడం అనేది జరుగుతుంది. ఈ జాతరని 1966 వరకు అక్కడ ఉన్నటువంటి స్థానిక తహసీల్దార్ ఆధ్వర్యంలో ఈ జాతర నిర్వహించబడేది. 1966లో ప్రభుత్వం ఈ జాతరను టేకప్ చేసుకుని దేవాదాయ శాఖకు అప్పగించడం అనేది జరిగింది. 1966 నుంచి ఈ గొల్లగట్టు జాతరని నిర్వహిస్తుంది ఎవరంటే దేవాదాయ శాఖ వారు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయాన్ని చోళ చాళుక్య యాదవ రాజులు నిర్మించినట్టుగా మనకు ఆధారాల బట్టి తెలుస్తున్నది. ఇది గొల్లగట్టు జాతర యొక్క ప్రత్యేకత.